ఆయనే ఇవాళ ఆయన గురించి బతికేపల్లి గ్రామంలో మేమందరం దుఃఖపడుతున్నాం. ఇవాళ మాకు ఇవాళ సారు మాకు కాంగ్రెస్ వాళ్ళు వేసుకుంటే మాకు ఏమవుతుంది ఏదో వస్తామని సార్కు వచ్చింది గిది ఇవాళ ఇంత బాధపడుతున్నాం మేము. అయినరా 40 మంది పాలేరు, 60-70 ఎకరాల భూమి, మామిడి తోటలు 61 సార్ దగ్గర ఉండే. మా బాపులో 40 మంది పాలేరులు ఉన్నారు. ఇవాళ ఒక్క మనిషి లేకుండా అయిపోయాడు. ఆయన ఏం సంపాదించుకున్నాడు చెప్పారు గింత. సార్ ఇప్పటికైనా కానీ ఏ రాజనీతి క్యాండిడేట్కైనా కానీ తెలిసిన మనిషి ఇష్టం ఉండదు సార్. నేను ఎక్కువ మాట్లాడలేను సార్. బతికేపల్లి గ్రామంలో ఆయనకు 70 ఎకరాల భూమి ఉండే. 1983లో కాంగ్రెస్ తువాలు వేసుకున్నప్పుడు ఇవాళ 5 గుంటల భూమి లేదు సార్కు. చెప్పండి, 40 మంది పాలేరులు, బర్రెలు, గొర్రెలు, అన్ని రకాల భూములు జాగాలుండే. ఇవాళ తెలియనోడు ఏదో ఎవడో సార్ గురించి చిన్నగా చేసి మాట్లాడితే మాత్రం మేము ఒక్కళ్ళని కూడా ఇడిచిపెట్టామని చెప్పి మేము ఇవాళ హెచ్చరించున్నాం సార్. అది థ్యాంక్ యూ సార్. మా బాబులు అట్లాంటి వాళ్ళు ఎంతోమంది 1983లో సారు కాంగ్రెస్ తువాలు వేసుకున్నప్పుడు సార్కు 60-70 ఎకరాల భూమి ఉండే. బతికేపల్లి గ్రామంలో 60-70 ఎకరాల భూమి ఉన్నప్పుడు 40 మంది పాలేరులు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ తువాలా వేసుకున్న నుండి ఇప్పటి వరకు బతికేపల్లి గ్రామంలో ఎంతో కమిటీ వాళ్ళకు, రైతు సంఘాలకు, అరొక్కలకు సంఘాలకు భూములు ఇచ్చి ఆయన పెద్ద మనసుతో ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇవాళ 40 మంది పాలేరు లేరు, కాంగ్రెస్ తువాల లేదు. కాంగ్రెస్ తువాలు వేసుకున్నట్టుండి 60-70 ఎకరాల భూమి పోయింది. పాలేరులు వేరు. బతికేపల్లి గ్రామంలో 5 గుంటల భూమి లేదు సార్కు. ఆయన ఏం సంపాదించుకున్నాడు చెప్పుర్రి. 95 నుంచి పనిచేస్తున్నా యాక్టివ్గా. 95లో దాదాపు మున్సిపాలిటీ గెలుచుకున్నాము, మండలాలు గెలుచుకున్నాము, అన్ని సార్ పరిధిలో ఉన్నాయని. అప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాయి. ఏంది మరి పరిస్థితి ఏంది? మరి అధికారంలోకి వచ్చినాక మీకు ఎంతో అంత ఆశ ఉంటుంది. ఈరోజు పార్టీ వీడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? పార్టీ వీడాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ పాత కాంగ్రెస్ లేదు. అంటే ఒరిజినల్ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నప్పుడు పార్టీ కాదు. ఇక్కడ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పార్టీ కాదు. ఈ రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ కాంగ్రెస్ అయిపోయింది. రేవంత్ కాంగ్రెస్ అయిపోయి ఏం చేసిందంటే ఆయన కోటరీని నిర్మించుకుంటున్నాడు. అక్కడ ఓడినరు గెలిచిర్రు అనేది లేకుండా పార్టీకి కష్టపడ్డారు. అంతా హైకమాండ్ తెలుస్తలేదా మరి? రాహుల్ గాంధీకి ఇట్లా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు పోతున్నారు, మరి ఏంది పరిస్థితి తెలంగాణలో అని సమీక్ష చేసే పరిస్థితి లేదా? అసలు హైకమాండ్ అనేది ఎక్కడున్నది? హైకమాండ్ అనేది ఉంటే హైకమాండ్ అనే దాని మీద హైకమాండ్కు ఎవరి కమాండింగ్ ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ మీద, ఇక్కడ ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ మీద ఉండాలి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడినే కమాండ్ చేసేటోళ్ళు ఎవరు చెప్తారు? రూల్ చేసేటోళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ ఉన్న అధ్యక్షుడు ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడు. మహేష్ కుమార్ గౌడ్ డమ్మి. ఆయన ఏమంటారు? బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అంటారు. ఆయన ఒక బొమ్మ అయిపోయింది ఇక్కడ ప్రెజెంట్. ఇక్కడ బొమ్మ అయిపోయిండు. ఆ బొమ్మ మహేష్ కుమార్ బొమ్మ అయ్యి రేవంత్ రెడ్డి మీద ఆయన కమాండింగ్ చేస్తుండు. పార్టీని ఆయన చేతుల్లో తీసుకుంటూ ప్రభుత్వాన్ని ఆయన చేతిలోకి తీసుకున్నాడు. కమాండింగ్ అంతా ఆయన చేతిలో ఉన్నది కనుక వీళ్ళంతా ఇప్పుడు డమ్మీలు అయిపోయారు. ఒరిజినల్ సీనియర్ లీడర్లు ఎవ్వరు కూడా ఆయన కింద డమ్మీలు అయిపోయారు. ఒరిజినల్ సీనియర్ లీడర్ తొక్కుతున్నా అందుకే అంటుండే ఆయన వేరే ఏదో కేసీఆర్ను తొక్కుతున్నానో ఇంకా బీజేపీని తొక్కుతున్నా కాదు. నేను ఒరిజినల్ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ లీడర్లను తొక్కుతున్నా అని చెప్తున్నాడు. డైలాగ్ వేస్తా ఉంటాడు. పాట రాయించుకున్నాడు కదా ఆయన నల్గొండ గద్దర్తోని. ఆ నల్గొండ గద్దర్తో పాట రాయించుకున్నాడు కాంగ్రెస్ కార్యకర్తల. మరి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ సీనియర్లను అందరినీ తొక్కుతుండే తప్పించి నీకు బీఆర్ఎస్నో లేకపోతే బీజేపీనో